ఇట్లా పట్టుకో అంతే, అంత పట్టుకో అంతే. నిరంతరం కనపడే ఆన్ చేసి అందరూ కనపడతారు. ఈరోజు సమావేశానికి సకల జిల్లా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామూర్తి గారు పాల్గొనడం మాకు ఈరోజు సకల జిల్లా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామూర్తి గారు నూతనంగా ఏపీ అధ్యక్షులు నెహ్రూ గారిని ఎన్నుకోవటం మేము అందరం సంతోషిస్తున్నాం. ప్రముఖ కవి, కళాకారుడు, గొప్ప తత్వవేత్త, వ్యాపారవేత్త నెహ్రూ గారు మా పార్టీలో ఏపీ అధ్యక్షుడిగా ఉండడం మాకు చాలా గర్వంగా ఉంది. యాక్టర్ రజనీకాంత్ గారి బెస్ట్ ఫ్రెండ్ సారు రాజేంద్ర ప్రసాద్, రజనీకాంత్, రాజేంద్ర ప్రసాద్ సారు ముగ్గురు ఫిలిం ఇన్స్టిట్యూట్లో క్లాస్మేట్స్. అట్లాంటి మహోన్నత వ్యక్తి మా సకల జిల్లా పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం మా అందరికీ గర్వకారణం. సారు భవిష్యత్తులో ఒక రామోజీ ఫిలిం సిటీ లాంటి ఫిలిం సిటీ, మన మినీ ఫిలిం సిటీ మన శామీర్పేటలో 65 ఎకరాల్లో చేయటం మాకు ఎంత గర్వకారంగా ఉంది. చాలా తక్కువ రేటుకి కళాకారుల్ని, కళా అభిమానుల్ని పెట్టి దానికి కావాల్సిన సదుపాయాలు తక్కువ రేటుకే సదుపాయం అందించడం మా పార్టీకి కూడా గర్వకారణంగా ఉంది. సారు చాలా సేవా కార్యక్రమాలు గతంలో చేశారు, ఇక ముందు కూడా చేస్తారని మాకు ఇచ్చారు. వారు మా పార్టీలో రావటమే మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. చాలా ఎంతమందిలో ఎతికితే సార్ మాకు దొరికారు. ఇట్లాంటి మహోన్నత వ్యక్తి కోసం ఇన్ని రోజులు మేము వెయిట్ చేసినాము. ఈరోజు దొరకటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మా సకల జిల్లా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నెహ్రూ గారిని ఒక నిమిషం మాట్లాడవలసింది. ఈరోజు సకల జిల్లా పార్టీ మీటింగ్లో, హైదరాబాద్ మీటింగ్లో సకల జిల్లా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు అడ్వకేట్ గారు ప్రసన్నరావు గారు, అదేవిధంగా నూతన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ నెహ్రూ గారు, ఉపాధ్యక్షులు మోహన్ గారు, సకల జిల్లా పార్టీ రాష్ట్ర ఉభయ రాష్ట్రాల కోఆర్డినేటర్ నాగార్జున గారు, సకల జిల్లా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు గారు ఈ ప్రెస్ క్లబ్లో పాల్గొనడం చాలా ఆనందకరం. ఈరోజు సకల జిల్లా పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా నెహ్రూ గారిని ఎన్నుకోవడం మాకు చాలా ఆనందం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కోట్ల మంది మరి ఓట్లు ఉన్నప్పటికీ ఎంతోమంది వేల మంది నాయకులు ఉన్నప్పటికీ వారు మా పార్టీకి రావడం చాలా ఆనందం. ఇది దైవ సంకల్పం భావిస్తున్నాం. సమాజం కోసం రజనీకాంత్ గారు క్లాస్మేట్ కావడం ఇంటర్నేషనల్ వైరల్. అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారికి క్లాస్ మిత్రుడు, మరి చిరంజీవి గారు, ఇలా సినీ ఇండస్ట్రీలో లక్ష్మి గారు ఎంతో పరిచయాలు ఉండి మరి సినీ డిస్ట్రిబ్యూటర్గా కొన్ని సంవత్సరాలుగా చిత్రసీమకు సేవలు అందించడం చాలా ఆనందకరం. ఈరోజు వారు మా పార్టీగా సకల జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు సేవలు అందించడం ముందుకు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మరి వారు మెగాస్టార్ లాంటి
ఇంటర్నేషనల్ ఫేమస్ హీరో మరి రజనీకాంత్ క్లాస్మేట్ కావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు సెకండ్ పార్టీ ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే స్థానాలు 25 ఎంపీ స్థానాలను కూడా మేము బరిలో ఉంచబోతున్నాం సార్. ఈరోజు అదేవిధంగా ఈ యొక్క మీటింగ్లో మరి ఈ యొక్క నెహ్రూ గారు కృష్ణ గారు వారి యొక్క అభిప్రాయాన్ని వారి యొక్క ఆలోచనని సూచనని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. వచ్చేసిన అశేష ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సకల జన పార్టీలో నన్ను చేర్పించి ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు నాకెంతో గర్వంగా ఆనందంగా నా ఇష్టపూర్వకంగా ఇందులో నాగరాజు గారు నా మిత్రుడు తీసుకొచ్చి పరిచయం చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలిపారు. ఈ పార్టీ ఇప్పుడే జస్ట్ మేము అందరం అనుకొని పెట్టుకునే పార్టీలో నన్ను అధ్యక్షుడిగా ఉంచడం అనేది చాలా గర్వపడుతూ ఈ పార్టీని ఇంకా ముందు 175 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు 25 మంది ఎంపీలను మేము సహకరించడానికి వారిని ప్రోత్సహించడానికి వారికి ఆర్థికంగా ప్రతి పార్టీ ఎదురు డబ్బులిచ్చి పార్టీలో కలవడానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి